హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి అలగడ్డ. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా కూర్చుంటే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, వీడియో అనేది అర్థమవుతుంది. ఒకరు ఏమన్నారంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడున్న ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది కుళ్ళుబోతులు అనే వాళ్ళు నవ్వుతే నగినామంటారు, ఏడుచే ఏడ్చినామంటారు. ఏదన్నా పని చేసుకుంటే ఎప్పుడు పని అంటారు. ఎన్నెన్నా కూడా అది మనలో పెట్టుకోవాలి కానీ నలుగురితో పాటు షేర్ చేసుకోవడం తప్పు కదా. ఇవన్నీ ఇంట్లో కూర్చుంటే కానీ ఎప్పుడు ముచ్చుమొక్కంది ఇంట్లో కూర్చుంది అంటారు. నలుగురితో పాటు పోతే ఎప్పుడు ఇంట్లో పడింది అంటారు. ఏందో ఈ పిచ్చి జనాలు. కానీ ఎప్పుడో ఎవరినో ఒకరిని ఆడిపోసుకుంది మనుషులే కాదు. నా ఇంట్లో నేనున్నా కూడా ఎప్పుడు ఇంట్లో ఉంది అంట. 3 పిల్లలు ఉన్నాక ఇంట్లో పని ఉండకుండానే ఉంటుందా. సికొట్ల 4 గంటల నుంచి రాత్రి 8-8:30 వరకు పని ఉంటూనే ఉంటుంది. షాప్ దగ్గరికి పోయినా అదే పని, మామూలుగా పొలం పనికి వేసినా అదే పని. నా మీద పడి ఏడ్చడం కాదు. మీ ఇంట్లో ఎట్లున్నారో మీరు చక్కగా ఉండి అందరినీ అనాలి కానీ నవ్వడం నగినామనడం, ఏడ్చినామనడం, పని చేసుకుంటే పని చేసినారనడం ఇదేందో విచిత్రమైన మనుషులు ఫ్రెండ్స్. ఇలాంటి మనుషుల మధ్యన ఎట్లా బతకాలో. కానీ ఏ పని చేసినా ఎటకారంగా మాట్లాడడం, సత్యం ఎటకారంగా మాట్లాడడం, ఎటకారంగా చూడడం, బతికేసరా. ఒకరి మీద పడి ఏడ్చడం కాదు. నీ బతికేదో నువ్వు చూసుకొని తర్వాత వాళ్ళని ఏదో అనాలి. ఆయన నలుగురు అనడం ఏంది? మన ఇంట్లో మనం బాగుంటే చాలదా? మన పిల్లలు, మన భర్త, మన పూజలు, ఇవన్నీ మనం చూసుకోవాలి కానీ వీళ్ళనందాం వాళ్ళనందాం ఎప్పుడు చెట్టు కింద కూర్చొని ఒకరిని ఆడిపోసుకోవడం ఏమన్నా న్యాయమేనా? తప్పు కదా అది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి నేను అడిగేది ఏంటంటే కన్నా చాలా మంది కామెంట్లలో కూడా ఎప్పుడు పని వీడియోలే అంటే మేము చేసే వర్క్ మేము పెడుతున్నాం కానీ ఇది మాకేం పని చెప్పు. మందిది ఎలా తెచ్చి పెడితే ఊరికి అంటారా? తప్పు కదా. మేము చేసే పని, నేను ఎక్కడికి వెళ్తున్నాను, మేమేదో డబ్బులు సంపాదించుకోనికి వీస్ కోసం పని చేసిన వీడియో, ఏదైనా సాముల కాడికి పోయిన వీడియో, అమ్మల ఇంటికి పోయినది, ఏదైనా పెళ్లి పేరెంటాలకి ఇలాంటి వీడియోలే పెడతాను కానీ తప్పుగా వాళ్ళని తిట్టే వీడియోలు, వీళ్ళని కొట్టే వీడియోలు ఇలాంటివన్నీ మాకు చేత కాదు పెట్టడానికి. ఎంతసేపు ఉన్నా మా పిల్లలు, మేము, మా అమ్మళ్ళు, మా బంధువులు, నా ఫ్రెండ్స్ వీడియో పెట్టమంటేనే కానీ వీడియో తీసుకొని పెట్టేది. ఇద్దరి వాళ్ళవి వద్దన్నే వాళ్ళవి అస్సలు ముట్టను కూడా ముట్టాను. అయితే కానీ ఆ వీడియో వచ్చినా కూడా తీసేయమన్నా వెనకమ్మడే తీసేచ్చాను. వాళ్ళ ముఖాలు కాన్ రాకుండా పెట్టేచ్చాను అన్నమాట. ఒకరితో ఏం పని? మన ముఖము మన ఫేమస్ కావాలి కానీ వాళ్ళతో మనకేం పని? ఇంకొకటి ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకోవాలి ఈ విషయాలు. అయితే కన్నా చాలామంది యూట్యూబ్ చేస్తుంది ఎందుకో ఏమిటో అంటే కన్నా మా పల్లెటూరులో, మా ఊరు కానీ ఇంకొక ఊరు కానీ అమ్మల ఊరు కానీ ఇంకా ఏ ఊరన్నా కానీ నేను తీసే వీడియోలకి ఏదో గొప్పగా అదేంటి అవకాశాల కోసం నేనైతే ఎదురు చూడట్లే. ఏంటంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయంటే మామూలుగా డబ్బుల కోసమే యూట్యూబ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ గతంలో కూడా నేను చెప్పిన, ఒకరు అన్నారని చెప్పి నేను బాధపడట్లే, మీతో షేర్ చేసుకో. ఒకరితో వాళ్ళు అన్నారే అని చెప్పి ఏడ్చుకుంటా ముత్తుకుంటా నేనైతే కన్నా అట్లా చెయ్యను. నా వీడియోల ప్రకారంగా నా పద్ధతిగా నేను చేసేది చేయొచ్చంట. మీ ఏడుపు మీ ఇష్టం, మీరు ఏమన్నా ఏడ్సరి ముట్టుకోరి, నాకైతే సంబంధం లేదు. నేనైతే ఇన్వాల్వ్ కాను. అది మీ ఇష్టం, మీ ఇబ్బందులు. నన్ను అంటున్నారంటే నన్ననే ముందురా మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు. మీ నోరే కదా అది. అందుకు మిమ్మల్ని అన్న తర్వాతే నా దగ్గరకు వచ్చాయి. నేను అనుకోవట్లే, నన్ను అంటున్నారని నేను బాధపడట్లేదు. అందుకే నేను పట్టించుకోను. ఓకేనా? ఒకరు అంటున్నారని చెప్పి నేను యూట్యూబ్ మానుకోవాల్సిన అవసరం లేదు. వీసు వచ్చినా వీసు రాకున్నా డబ్బులు పడేంత వరకు అయితే చేర్చనే ఉంటా. డబ్బులు పడినాక కూడా చేర్చాను. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అస్సలు వదులుకోలేను. ఎందుకంటే కన్నా అది తెలియని వాళ్ళు అయితే కానీ తెలియనట్టు ఉంటారు, తెలిసిన వాళ్ళు అయితే కానీ ఇంకా నాలాగా మొండి పట్టుకొని చేర్చనే ఉంటారు. మా వాళ్ళు అయితే కన్నా మామూలుగా అయితే యూట్యూబ్ ఛానల్ మాధవి అలగడ్డ తీసేసి ఇంకా కొత్తగా ఛానల్ పెడదాం అనుకున్నాడు. కానీ నేను ఇంతమంది నా బంధువులు అనుకున్న సబ్స్క్రైబర్లు అంతా వెళ్ళిపోతారనమాట. కొత్తగా తీయాలంటే కానీ నాకు మనసు ఒప్పలే. ఈ ఛానలే ఈ వీడియోలోనే చేర్చనే ఉంటాను. వచ్చే వీసు వచ్చాయి, పోయే వీసు పోతాయి అనుకున్నా అంతే. లాంటి పేరు మార్చాము,
ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి చాలాసార్లు అన్నాడు. కానీ నేనైతే మార్చాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వ్యూస్ ఇప్పుడు రాని గ్యారెంటీ ఏముంది. ఇప్పుడు ఏదో తగ్గున పడిపోయినామని చెప్తే ఎంత తగ్గున పడినామో అంత పైకి ఎదుగుతామని నా ఆలోచన ఫ్రెండ్స్. ఒకరితో నాకు పని లేదనమాట అనుకున్నా నేనైతే కానీ. ఈరోజు వ్యూస్ తక్కువ వచ్చినాయంటే అంతకు 2 వంతులు వచ్చాయి అనవట్టే కదా వ్యూస్ తగ్గినాయి. వ్యూస్ వచ్చేటప్పుడు వచ్చాయి. ఛానల్ పేరు ఎందుకు మార్చాలి, వేరే కొత్త ఛానల్ ఎందుకు పెట్టాలి, నాకైతే ఆలోచన లేదు. అన్నారు కొత్త ఛానల్ పెడదాము ఇది అది అని చెప్పేసి, నాకైతే ఇష్టం లేదని చెప్పేసినాను. నా పేరు మీద ఈ ఉన్న యూట్యూబ్ ఛానల్ నడుస్తూనే ఉంటుంది. ఇంకా అలాగే ఇన్స్టాగ్రామ్ అంటావా, ఒక్కసారి ఒక వీడియో తీసిన చాలా వీడియోలలో చెప్పినాను వదినా అనే ఒక్క మాట కోసం అది ఫేమస్ అయిపోయిందనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా, ఇన్స్టాగ్రామ్ చేస్తావు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. చాలా హ్యాపీ. నాకున్నే హ్యాపీలో వీళ్ళంతా ఏందమ్మా అంటే యూట్యూబ్ చేసినా ఇన్స్టాగ్రామ్ చేసినా ఇంకా అది ఏదో ఒక రకంగా అనుకుంటే అది మీ ఆలోచనలు, మీరు అనుకుంటున్నారు కాబట్టి అది మీ ఇష్టం. నాకైతే ఆ ఆలోచనలు లేవు, నాకు రాలేదు. మీరు అనుకుంటే మీ నోరు మీ ఇష్టం. నేను నన్ను అనుకోండి, దావమడి పోతూ ఉంటాం కదా, కుక్కలు కొత్తలం కాబట్టి మొరుగుతాయి, మొరిగినంత మాత్రాన్ని కడుచాయా పక్కకు రావాలి కదా. సేమ్ నేను కూడా అదే అనుకొని మొరుగుతూనే ఉండండి, నా దావలో నేను పోతూనే ఉంటానని చెప్పి వదిలేసాను. వీళ్ళ మాటలన్నీ పట్టించుకోవడం లేదన్నమాట. ఇంట్లో నా భర్త సపోర్టు, అత్తమామలు, అమ్మ, చెల్లెండ్లు, తమ్ముళ్ళు, మర్దుళ్ళు వీళ్ళంతా ఏమనంది. ఈ జనాలకు తిక్క జనాలు కాకుంటే వీళ్ళతో నాకేం పని చెప్పు. ఇంకా నా ఛానల్ ఇట్లనే మీ దయ వల్ల చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. నాకు రాకపోయినా నా పిల్లలకన్నా వచ్చాయి కదా, అది చిన్న ఆశ నాకైతే కానీ. ఎవరన్నా అన్నాను అనుకోని ఫ్రెండ్స్, మొత్తానికైతే కానీ ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉండారు. ఏడ్చండి, మీ ఏడుపు మీ ఇష్టం. నగేవాళ్ళు నగండి, చాలా హ్యాపీ. నేను కూడా నగేవాళ్ళని చూసే కానీ మళ్ళీ వాళ్ళని బాధ పెడుతున్నానని చెప్పి నేను అనట్లే. నేను బాధపడను, ఒకరిని బాధ పెట్టాను అనమాట. అది వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్. మనం ఏం చేద్దాం, బాధపడే వాళ్ళకి బాధ పెడతారు, మనం పట్టించుకునేది. గతంలో నేను కూడా ఏడ్చేదాన్ని, వీళ్ళు అట్టన్నారు. చిన్నగా గదురుకున్నా కూడా పెద్దగా కూర్చొని నైట్ అంతా ఏడ్చుకుంటా ఇట్లానే కదా అమ్మ కానీ మా ఆయన కానీ అంటే కానీ చాలా బాధపడుతుంటాను అనమాట. ఇప్పుడు అది లేదు. శివంగి లెక్క పని చేసుకుంటా నా పిల్లల్ని ముగ్గురిని చూపెట్టుకొని హ్యాపీగా ఉన్నాను. ఇంక జనాలంట వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోరు, వాళ్ళ పనులు కానొచ్చాయి, మనకేమి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే కానీ ఎవరో ఏదో అన్నారని మీతో షేర్ చేసుకోవాలని కాదు, ఏదో నాకు యూట్యూబ్ ఛానల్ వచ్చిన నుంచి చాలా హ్యాపీ. నలుగురితో నా బాధలన్నీ పంచుకుంటూ నవ్వుతూ ఉన్నాను. ఇంకా ఇలాంటి వీడియో కావాలంటే మంచి వీడియోలు కావాలంటే ఎలా చేయాలనో చెప్పండి. ఓకే బాయ్.